సింగూరు ఖాళీ అయితే నీటి కరువు తప్పదా? సమస్యను అధిగమించడానికి నిపుణులు ఏం చేయబోతున్నారు? ప్రాజెక్టుని అసలు ఎలా ఖాళీ చేస్తారు? పనులు ఈ సీజన్లో పూర్తి కాకుంటే మరో సీజన్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు వరప్రదాయనిగా ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని గతేడాది డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ కమిటీ హెచ్చరించింది. దీంతో ప్రస్తుతం అయితే పనులు ఆరంభమయ్యాయి, కానీ అసలు సమస్య అంతా కూడా అసలు గడువులోపు పనులు పూర్తయ్యాయా అన్నదానిపైనే సందిగ్ధత అయితే నెలకొంది. ఒకవేళ గడువులోపు పనులు పూర్తి కాకపోతే ఏం జరుగుతుంది? ఇప్పటికే 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించడంతో మాత్రం మరోసారి రైతులకు తీవ్ర నిరాశ తప్పదా? హైదరాబాద్తో పాటు 3 జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు తాగునీటి కటకట తప్పదా? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సింగూరు ప్రాజెక్ట్ రివిట్మెంట్ కుంగిపోయిందని గతేడాది డ్యామ్ సేఫ్టీ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రతపై రిపోర్ట్ రావడం, ఆ తర్వాత ఆందోళన చెలరేగడంతో అధికారులు డ్యాంను పరిశీలించారు. డ్యాంకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదంటూనే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని డిసైడ్ అయ్యారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిటీ ఇచ్చిన సూచన మేరకే ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుతామని చెప్పారు. మంత్రి దామోదర రాజనరసింహ సైతం సింగూరును పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వం సింగూరుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 16 కోట్ల రూపాయలతో రివిట్మెంట్ పనులు చేపట్టింది. పనులు మొదలుపెట్టాలంటే ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయాల్సి ఉండడంతో ప్రాజెక్టులోని నీటిని మెల్లమెల్లగా కిందికి వదిలేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4 టీఎంసీల నీరే ఉంది. అంటే ప్రాజెక్టులో వాటర్ లెవెల్స్ డెడ్ స్టోరేజీకి చేరినట్లే. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కుడి కాల్వల నుంచి విడుదలయ్యే నీటితో ఈ 40,000 ఎకరాల భూమి సాగవుతుంది. ఇప్పటికే 2 సార్లు ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. మొదటిసారి కాల్వల లైనింగ్ పనులు చేస్తామని, రెండోసారి ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉందని నీరు విడుదల చేయకపోవడంతో పంటలు పండే భూములను బీడు భూములుగా వదిలేశారు రైతన్నలు. ఈసారైనా నీళ్లు వదిలితే పంటలు పండించుకుందామని ఆశపడినా రివిట్మెంట్ పనులు శాపంగా మారాయి. ప్రాజెక్టుకు మరమ్మతు పనులు చేస్తే మంచిదే కానీ ఈసారి సాగునీరు ఇవ్వకపోతే తమ బతుకులు రోడ్డున పడతాయని ఆందోళనలో పడ్డారు. వాస్తవానికి ఈ నెలలో ప్రాజెక్టు రివిట్మెంట్ పనులు పూర్తవుతాయని అధికారులు భావించారు. కానీ నత్తనడకన కొనసాగుతుండడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. వచ్చే నెల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మంజీరా నదికి వరద వస్తుంది. ఆ వరద సింగూరులోనికి వస్తుంది. అదే జరిగితే ప్రాజెక్టులో పనులు జరుగుతుంటే నీళ్లు నిల్వ చేసే అవకాశం ఉండదు. వచ్చిన వరదను వచ్చినట్లే కిందికి విడుదల చేయాల్సి ఉంటుంది. దీంతో ఈసారి క్రాప్ హాలిడే తప్పేలా లేదు. ఇది పక్కన పెడితే జంట నగరాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని కొంత భాగానికి ఈ నీరే ఆధారం. రోజు 70 MGDల నీరు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేయాల్సి ఉంటుంది. జంటనగర వాసులతో పాటు BHEL, BDL, ODF వంటి సంస్థలకు నీటిని అందించాల్సి ఉంటుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1800 గ్రామాలకు నెలకు 0.45 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రాజెక్టులో 6 టీఎంసీల నీరుంటే హైదరాబాద్తో పాటు జిల్లాలకు తాగునీరు అందించవచ్చు. సింగూరు ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రివిట్మెంట్ పనులు ఏవైతే జరుగుతున్నాయో ఆ రివిట్మెంట్ ప్రదేశం వద్ద మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదే ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కట్ట ఏదైతే ఉందో రివిట్మెంట్, ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా బలంగా ఉన్నటువంటి రివిట్మెంట్ అంతా కుంగిపోయిందని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు మాత్రం నివేదిక ఇవ్వడంతో మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు అధికారులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రివిట్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. ఇదంతా కూడా మట్టి పూసి దానిపైన పరదేసి ఆ తర్వాత దానికి సపోర్టుగా బండరాలు వేసి మాత్రం ప్రస్తుతం అయితే ఈ కట్టెనైతే గట్టిగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సింగూరు ప్రాజెక్టు పైన ఆధారపడి దాదాపు 50,000 ఆయకట్టు ఈ సింగూరు ప్రాజెక్టు పైన ఆధారపడి ఉంది. ఇందులో సంగారెడ్డి, ఆందోళన 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా వేలాది మంది రైతులు ఈ ప్రాజెక్టు పైన ఆధారపడి వ్యవసాయాన్ని చేస్తున్నారు. అయితే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే 2 సార్లు క్రాప్ హాలిడే ఇచ్చారు. దీంతో ఈసారి కూడా క్రాప్ హాలిడే ఇస్తారన్న ఆందోళన మాత్రం రైతుల్లో నెలకొంది. దీంతో ప్రస్తుతం ఇదే అంశం పైన మాట్లాడడానికి రైతులతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఈ వర్క్స్ జరుగుతున్నాయి కరెక్టే, ఇప్పటికే 2 సార్లు క్రాప్ హాలిడే కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి క్రాప్ హాలిడే ఇస్తే అసలు ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? దాదాపు 50,000 ఎకరాల రైతులు ఈ సింగూరు నదీ జలాలపైన ఆధారపడి ఉన్నారు. ఆల్రెడీ 2 సార్లు గతంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎందుకంటే రైతులకు ముఖ్యంగా వ్యవసాయమే జీవనాధారం. ఆ వ్యవసాయమే జీవనాధారం అయినప్పుడు క్రాప్ హాలిడే ప్రకటిస్తే వాళ్ళు పని చేసుకొని బతికేది ఎలా? సింగూరు నదీ జలాలు
సంగారెడ్డి జిల్లాకి గుండెకాయ లాంటిది. అట్లాంటి గుండెకాయ లాంటి దానికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో దాదాపు 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించింది. ఈసారి ఖరీఫ్ సీజన్ రాబోతుంది, అయినప్పటికీ కూడా పనులు సంపూర్ణంగా పూర్తి కాలేదు. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తమై త్వరగా పనులు పూర్తి చేసి రైతులకు మేలు జరిగే విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతులు ఏమంటున్నారండి అసలు ఇక్కడ రైతులు ఏమంటున్నారు? దాదాపు 2 సంవత్సరాల నుండి వాటరు రావట్లేదు. ఈ పనులు తొందరగా కొనసాగించాలని కోరుతున్నాము. చాలా ఇబ్బంది పడతాం. తర్వాత ఇంకో సంవత్సరం అయిందనుకో ఘోష ఉంటుంది చాలా. అంటే దీనివల్ల ఇప్పుడు వాటర్ తగ్గినాయి కదా, గ్రౌండ్ వాటర్ తగ్గే ప్రమాదం ఉందా? తగ్గినాయి ఇంకా తగ్గుతాయి. భూగర్భ జలాల్లో అసలు వాటరే వస్తలేవు, బోర్లు గీడ వస్తలేవు, ఉంటలేవు. ఈ సింగూరు ప్రాజెక్ట్ నిండింది అనుకో, మీకు ఎట్లుండేటి? అంటే ఇంటి దగ్గర బోర్లలో వాటర్ ఎట్లుంటాయి? ఆ బోర్లలో చాలా వాటర్ ఉండేది, భూగర్భ జలాల్లో వాటర్ వచ్చేటి. ఇప్పుడు తగ్గినాయి చాలా. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. అంటే సింగూరు ప్రాజెక్టు కేవలం ఆయకట్టపైన ఆధారపడి కాకుండా ఇటు ప్రధానంగా సింగూరు ప్రాజెక్టు నిండితే కనుక ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ బోరు బావులంతా కూడా పూర్తిగా భూగర్భ జలాలతో పుష్కలంగా నిండి ఉంటాయి. కానీ ఒక్కసారిగా కూడా ప్రాజెక్టు దెబ్బతినడం, దీంతో అధికారులు మాత్రం ఇటు మరమ్మతులకు పనులు మొదలుపెట్టడంతో మాత్రం ప్రస్తుతం అయితే సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరీకి చేరింది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు, సుమారు 30 టీఎంసీలు కాగా ప్రస్తుతం మాత్రం 5.17 టీఎంసీల నీరు మాత్రమే ఈ ప్రాజెక్టులో ఉంది. దీంతో కేవలం ఈ నీటిని ఇప్పుడు కేవలం తాగునీటికే వాడుతున్నారు. ఈ తాగునీటికి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, అలాగే రంగారెడ్డి, మెదక్ జిల్లాతో పాటు ఇక్కడి నుంచే మంజీరా జలాలు అంటే దిగువన ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్కి వెళ్తాయి. అవి ఆ మంజీరా జలాలు హైదరాబాద్కి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్తుంటాయి. సుమారు 2000 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సింగూరు ప్రాజెక్టు ద్వారానే నీరు వెళ్తుంది. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి కూడా ఇదే ప్రాంతం నుంచి నీరు వెళ్తుంది. దీంతో మాత్రం ఇప్పుడు ఈ తాగునీటికి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నా మాత్రం ప్రధానంగా ఈ సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడినటువంటి రైతుల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా తయారైంది. ఇప్పటికే 2 పంటలను వారు చేతులారా వదిలేయాల్సి రావడంతో మాత్రం మరోసారి ప్రాజెక్టు పనులు మాత్రం వర్షాకాలం లోపు ప్రారంభం కాకపోతే, వర్షాకాలం లోపు ఈ పనులు పూర్తి కాకపోతే మాత్రం రైతులు ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి రైతులు వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కావచ్చు, అలాగే జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ వెంటనే స్పందించి ఈ పనుల్లో వేగం పంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సింగూరు ప్రాజెక్టులో మాత్రం ప్రస్తుతం అయితే పనులు జరుగుతున్నా పనుల్లో కాస్త నెమ్మదించినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సంబంధిత అధికారులు వచ్చి వారికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్కు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే పనుల్లో వేగం పెంచాలి, నాణ్యతను పెంచాలంటూ కూడా వారంతా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇటు పనిచేసేటువంటి సదరు కాంట్రాక్టర్ మాత్రం కాస్త పనులు నెమ్మదిగా చేస్తుండడంతో మాత్రం ఇటు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పేలా అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును వర్షాకాలం ఆరంభం అయ్యేలోపే పూర్తి చేయాలనేది మాత్రం రైతుల డిమాండ్. మొత్తంగా సింగూరు ప్రాజెక్టు పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకుని ఉంటే ప్రాజెక్టును నింపేందుకు వీలు కలిగే అవకాశం ఉండేది. కానీ ఆశించిన మేరకు పనులు జరగకపోవడంతో ఈ వర్షాకాలంలో ప్రాజెక్టును నింపడం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా రైతులను మాత్రం సింగూరు ప్రాజెక్టు పనులు పూర్తవుతాయా లేదా అన్న ఒక టెన్షన్ అయితే వెంటాడుతుంది. ఎందుకనంటే ఇప్పటికే 2 సార్లు ఈ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులో ఆధారపడ్డటువంటి 50,000 ఆయకట్టు రైతులకు మాత్రం క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో వర్షాకాలం గడువులోపు మాత్రం ఈ పనులు పూర్తి కాకపోతే మాత్రం మరోసారి మాత్రం రైతులకు గడ్డుకాలమే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రాజెక్టు రివిట్మెంట్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే, వారికి సాగునీరు విడుదల చేస్తే మాత్రం రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.